ప్రధానమంత్రి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారము, పార్టీ పరంగా కుట్రలు, కుతంత్రాలు, ఒక నీతి లేదు, ఒక లెక్క లేదు, ఒక పత్రం లేదు, ఒక పద్ధతి లేదు. బీజేపీ పార్టీ 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి మధ్యప్రదేశ్లో ఒక గాంధేయవాది మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ ఇన్ఛార్జు నార్మల్గా సహజీవనము జీవించే ఒక మహిళా నాయకురాలు అలాంటి నటరాజన్ గారిని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ నాయకత్వంలో, ఏఐసిసి ఖార్గే గారు, కేసీ గారు అందరూ వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో మరి వీరికి రాజ్యసభ అవకాశం ఇచ్చే భాగంలో మధ్యప్రదేశ్లో ఇచ్చిన తర్వాత ఏదో ఒక పనికిమాలిన చిన్న కేసును పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఆమె ఎన్నికల కమిషన్ దాన్ని అడ్డం పెట్టుకొని ప్రధానమంత్రి ఒక రాజ్యసభ సీటు కోసం ఇంత దిగజారి మరి పిఎంఓ ఆఫీసు ఇట్లా పనిచేయడము, ఆమెని స్కూటింగ్లోనే ఏమంటారు స్కూటినీలోనే తిరస్కరించడము, అది నిజంగా ఇది ఎందుకు ఇంత అవసరము అనేది కాంగ్రెస్ పార్టీగా ప్రజలు కూడా ఆలోచించేయండి. ఒక రాజ్యసభ సీటు కోసము 12 సంవత్సరాల ప్రధానమంత్రికి ఉన్నటువంటి ఒక నాయకుడు మోడీ గారు ఒక రాజ్యసభ మీనాక్షి నటరాజన్ గారిని కాకుండా అడ్డుకునే ఒక్క సీటుని ఇంత దిగజాడు రాజకీయాలు బీజేపీ కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు చేయడం అనేది ఇది సిగ్గుపడాల్సిన అంశమా కాదా అనేది బీజేపీ ఆలోచించుకోవాలి. విలువలు లేవు, నైతిక విలువలు లేవు అనే ఒక ఆలోచనతో బీజేపీ కేంద్రంలో ఇలాంటి పని చేస్తున్నది. దేశ ప్రజలు మీకు ఇచ్చింది అవకాశం, నటరాజన్ రాజ్యసభ అడ్డుకోవడానికి కోసం కాదు మీకు ఇచ్చింది అధికారం. ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మీకు ఒక అవకాశం ఇచ్చిర్రు, 3వ సారి కూడా నమ్మిర్రు, మీకు ఇచ్చిర్రు. మీరు ఎక్కడ మీరు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి, దాని గురించి చర్చ లేదు. ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తెచ్చి అకౌంట్లో వేస్తున్నారు, దాని చర్చ లేదు, దాన్ని ఊసేయలేదు, దాని మీద మాట్లాడరు. ఇటు 15 లక్షలు ప్రతి పేదవాడికి లేదు, 2 కోట్ల ఉద్యోగాలు అంటే 12 ఏళ్ళు అంటే దాదాపు 24 కోట్లు అంతే కదా. 12 సంవత్సరాలలో 24 కోట్ల ఉద్యోగాలకు మీ దగ్గర జవాబు ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. సంవత్సరానికి 2 కోట్ల చొప్పున సంవత్సరానికి 12 సంవత్సరాలకు 24 కోట్ల ఉద్యోగాల దాని మీద మీకు ప్రశ్న అడుగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశ ప్రజల పక్షాన 12 ఏళ్ల మీ పాలనలో మోడీ గారు 24 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? దీని మీద బీజేపీ నాయకులు ఏమన్నా జవాబు చెప్పగలుగుతారా? దీని మీద మీకు ఆ ధైర్యము ఉందా? షార్ట్ కట్ లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ రద్దు చేయించడం కాదు మీ మొగతనం ఏంటంటే మీరిచ్చిన మాటకు కట్టుబడి, మీరిచ్చిన వాగ్దానానికి కట్టుబడి సిద్ధాంతాలు చెప్పి జీవిస్తున్న మీలాంటి నాయకులు మీ మొగతనం ఎక్కడ చూపించుకోవాలని అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకొని, ఇచ్చిన మాట చేసి మీరు మీ మొగతనాన్ని నిరూపించుకోవాలి. అంతేగాని షార్ట్ కట్లో నటరాజన్ గారు, మీనాక్షి నటరాజన్ ఓ సాదా నాయకురాలిని రాజ్యసభ కాకుండా అడ్డు తగిలి చూడు, అది కాదు మీ మగతనం. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. రెండవ మాట అడుగుతున్నాం,
ఎక్కడ ఉంది మీ మాటకు విలువలు? ఎక్కడ ఉన్నాయి? ఇది ప్రజలు ఆలోచించేయండి. తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశ ప్రజలు ఆలోచించేయండి. ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఎందుకు మళ్ళీ మూడోసారి అవకాశం ఇచ్చిర్రు? మీకు 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇస్తున్న మాట నిలబెట్టుకోలేని 12 ఏళ్ల కాల పాలనలో మోడీ గారు, దీనికి బీజేపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశ బీజేపీ నాయకులు జవాబు చెప్తారా? ఉందా ఆ ధైర్యము? డిబేట్ దీని మీద చేయగలుగుతారా? లేదు. కానీ ఇవి ఏమి చేయరు. కానీ నటరాజన్ గారు ఎక్కడనో ఒక ప్రైవేట్ కేసుని, చిన్న ప్రైవేట్ కేసుని తీసుకొచ్చి మీరు ఆమె రాజ్యసభను ఆపిగా రద్దు, అంటే ఆమెను రిజెక్ట్ చేయించారు. రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మోడీ గారు ఒకటో ఇద్దరో ముగ్గురో ఒక ప్రైవేటు సంస్థలకు ఈ దేశాన్ని దారాదత్తం చేసిర్రు. కానీ ఇవి చర్చ లేదు, పార్లమెంట్లో చర్చ లేదు, పాలనలో చర్చ లేదు. దొంగతనం చేసింది బీజేపీలో, బురద జల్లేది కాంగ్రెస్ల మీద. దొంగతనం చేసింది నటరాజన్ గారు రాజ్యసభ కాకుండా దొంగతనంగా నీతిమాలిన నిర్ణయం తీసుకున్న ఒక దొంగ వ్యవస్థ బురద కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద వేయడమా? అంటే మీకు ఆ ధైర్యం కూడా లేదు, ఆ దమ్ము కూడా లేదు మీకు. మీరు చేసిన దొంగతనానికి కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీద మీరు వేసి తప్పించుకోవడం తప్పితే ఇంకోటి లేదు అందులో. హరీష్ రావు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఏదో మాట్లాడిండు. విచిత్రం ఏంటంటే హరీష్ రావు గారు మా దాంట్లో మా మీద బురద జల్లే ప్రెస్ చిట్చాట్ చేసిండు. కానీ ఇంత నీతిమాలిన నిర్ణయాలు చేసి బీజేపీలో ఒక మాట ఎందుకు అనలేడు హరీష్ రావు? ఆమె మా తెలంగాణ ఇక్కడ ఇన్ఛార్జ్, ఇక్కడ తెలంగాణ మాకు ఇన్ఛార్జ్. ఆమె లీడర్ కాదు, ఇక్కడ మాకు లీడర్ ఆమె, పొలిటికల్ లీడర్ కాదు కదా. ఇప్పుడు సపోజ్ మేము ఎమ్మెల్యేలము, ఎంపీలము, మేము అందరం ఉన్నాం ఇక్కడ. మేము ధర్నాలు, రాస్తాలోకలు, కొట్లాటలు, పంచాయతీలు, వాని పొడిచినాయి వీని పొడిచినాయి, మాకు పొడవనికి వస్తే అవి కానీ ఇటువంటి ఏమైనా ఉంటే మాకు ఐడియా ఉంటుంది కదా. మాకు ఐడియా ఉంటుంది కాబట్టి మేము చెక్ చేసుకుంటాం. మీరు పాయింట్ మీడియా వాళ్ళు కూడా గమనించండి. ఇది ఇప్పుడు సపోజ్ నేను లీడర్ ఉన్నా, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, నా మీద ఎలాంటి కేసులు ఉన్నాయి, నేను ఎక్కడన్నా ఏదైనా చేసినవి ఉన్నాయా, చేయనివి ఉన్నాయా అనే దాని మీద నాకు ఉంటుంది అవగాహన. ఎవడో ఎల్లిగాడి మల్లిగాడి కొట్టుకుంది కూడా నటరాజన్ గారికి ఇట్లా రుద్దుతారని ఎక్స్పెక్టేషన్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు నీకు లీగల్గా కమిషన్ ఇప్పుడు చెప్పండి ఒక మాట, పెద్ద గ్రంథంలో కూడా యానో దగ్గర కామా పుల్ స్టాప్ పెడితే కూడా తప్పు పట్టాలని కూడా పట్టవచ్చు. అలాంటి ఆధారంతో నటరాజన్ గారి మీద యాక్షన్కి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్ ఎన్నికల కమిషనర్ దాన్ని యాక్సెప్ట్ చేసిండు.
పెద్ద డిక్షనరీలో అది ఎంత, ఒక డిక్షనరీ అంటే ఎంత ఉంటుంది మరి? 1000 ఎన్ని ఉంటాయి అలా? 100 పేజీలలో ఎక్కడో ఒక దగ్గర ప్రింట్లా కామా పోలీస్ స్టాప్ కూడా మిస్ కాదా? అంటే ఇలాంటి కామా పోలీస్ స్టాపులు కూడా చూసి ఎన్నికల కమిషన్ డిసిషన్ తీసుకుంటుంది అనేది మొదటి అనుభవం ఇది నటరాజన్ గారి విషయంలో. బీజేపీ గవర్నమెంట్, ప్రధానమంత్రి మోడీ గారు, ఎన్నికల కమిషనరు కామా పోలీస్ స్టాప్ చూసి కూడా రిజెక్ట్లు చేసే స్థితి ఉన్నది ఈ దేశంలో అని మొదటిసారి కనబడ్డది. ఇప్పుడు నాసుంటి ఎమ్మెల్యే, ఎంపీకో ఎమ్మెల్యే అంటే మాకు అవగాహన ఉంటుంది. మేము ఒక అప్లికేషన్ పెడతాము, మా మీద ఏమైనా కేసులు ఉన్నాయా, మేము ధర్నాలు రాస్తాలో, ఒకరు వాడిని కొట్టిన లేదు వాడిని అనుకొట్టిండు, ఏదో ఒకటి ఉంటాయి కదా. కానీ ఒక ప్రైవేట్ కంప్లైంట్లో నటరాజన్ గారికి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని ఎట్లా అంచనా వేయగలుగుతాము? ఎట్లా పాసిబుల్ అది? అది కేసు అని ఎట్లా అంటాం మనం? అది యా కేసు కూడా కాదు కదా, అది విచారణ ఓన్లీ. అవును, అది విచారణ, కేసు కూడా కాదు కదా. ఇక పంచాయతీలు అంటావా? కాంగ్రెస్లో పంచాయతీలు ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ ఇది.